వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నేపాల్ అల్లర్ల ఘటనలో ఇప్పటికే ఏపీకి చెందినటువంటి 217 మంది చిక్కుకున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ చొరవతో మొత్తం అందరం కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఒక పక్కన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలాగే ఆ యాత్రకు వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో 38 మంది టీం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యాత్రికులు కూడా అక్కడ చిక్కుకోవడంతో వాళ్ళని కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఇప్పటికే సన్నాహాలు చేశారు. మరి కొద్దిసేపట్లో ఈరోజు రాత్రికల్లా వాళ్ళంతా కూడా విశాఖపట్నం కూడా చేరుకునేందుకు నారా లోకేష్తో పాటు వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీనిపై సమాచారం ఇచ్చిన నేపథ్యంలో దీనిపై అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాకినాడ ఏదైతే 38 మంది యాత్రికుల్లో కాకినాడకు సంబంధించినటువంటి 2 మహిళలు కూడా ఉన్నారు. అలాగే అందులో ఎవరైతే మహిళలు ఉన్నారో అలాగే అందులో రాజారాణి ఆమెతో పాటు ఆమె తల్లి అలాగే బుద్ధరాజు సరళ కూడా ఈ యొక్క యాత్రికి వెళ్ళి చిక్కుకున్న వారిలో ఉన్నారు. అలాగే బుద్ధరాజు సత్యనారాయణ రాజు గారు ఉన్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వెళ్ళారు, అసలు ఏం జరిగిందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సత్యనారాయణ రాజు గారు ఎప్పుడు వెళ్ళారు, వాళ్ళు మీ ఎవరెవరు వెళ్ళారు, అక్కడ ఉన్న వాళ్ళు మీకు ఏమవుతారండి? ఇప్పుడు సరళ మా మిస్సెస్ అండి, రోజారాని మా పెద్దమ్మాయి. వీళ్ళు ఇద్దరు కూడా 4 నెలల క్రితం శ్రీనివాసరావు గారని మరి విశాఖపట్నం విజయనగరం ప్రాంతంలోని గత 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు. యాత్రికులు తీసుకెళ్ళేది ప్యాకేజీ ప్రకారం. కానీ మరి ఈ నెల 3వ తారీఖుని విశాఖపట్నంలో 9:20 ట్రైన్ బయలుదేరింది. మరి అక్కడ ఉన్నటువంటి 38 మంది కూడా చాలా కలిసిమెలిసిగా, ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా బయలుదేరి వెళ్ళారు. అది కాశీ వెళ్ళిన తర్వాత కూడా కిందకి దిగి అందరూ ఫోటోలు తీసుకొని మాకు పంపించడం జరిగింది. ఎలాగ ఉంది యాత్ర అని ప్రశ్నించిన ఫోన్లోని చాలా బాగా జరుగుతూ ఉంది అని, అలాగే నేపాల్లో ఉన్నట్టు ముఖ్య అన్నీ చూసిన తర్వాత 8వ తారీఖున కాక్పాడు దగ్గర ఒక లాడ్జీ తీసుకొని ఇంకొక మరుసటి రోజు ప్రయాణం పెట్టుకున్న సమయంలోని అన్ఎక్స్పెక్టెడ్గాని కర్ఫ్యూ విధించడం, అల్లరి మూకలు ఆ పక్కనున్న లాడ్జీ తగలబెట్టడం, వాళ్ళు యాత్రికులే. ఆ ఎదురుగుంటా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆఫీసులు తగలబెట్టడం, అనేక బీభత్సమైనటువంటి వాతావరణంలో వీళ్ళు భయభ్రాంతులు అయిపోయి, మా మనవడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, అది సంజయ్ వర్మ. అతను ఫోన్ చేసింది తల్లి, అంటే మా కూతురు, ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, మేము వస్తామా రామా అన్నట్టు భయంకరంగా ఉంది, ఏం చేస్తావో మరి నీ ఇష్టం అని చెప్పగానే వెంటనే లోకేష్కి వాళ్ళు ఫ్రెండ్కి పిఏ ఫ్రెండ్ అవ్వడం వల్ల మరి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే స్పందించి మీ అమ్మగారి ఫోన్ నెంబరు మెసేజ్ పెట్టమంటే పెట్టాడు. వెంటనే రోజారాణితోటి చాలాసేపు మాట్లాడి, మీరేమీ ఇబ్బంది పడద్దు, నేనున్నాను, అన్ని విషయాల్లోనే నేను మీకు సురక్షితంగా మేము ఇండియాకి వైజాగ్ తెప్పించే పూచి నాది అని ప్రతి 2 గంటలకి కూడా ఆయన మానిటరింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మాట్లాడి ఎంతో సహకారాలను అందించి ధైర్యాన్ని చెప్పిన తర్వాత కొంతవరకు వాళ్ళకి ఊరట కలిగింది. మాకు కూడా ఫోన్లోని చెప్పడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లోని అంటే మొదటగా వాళ్ళు ఎప్పుడు జరిగిందన్నారు, అప్పుడు జరిగేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి మీకు వాళ్ళకి అక్కడ ఎటువంటి ఆపద పొంచి ఉందని చెప్పడం జరిగింది? 8వ తారీఖున జరిగిందండి. అయితే ఇది ఈ కాలు వాట్సాప్ కాలు నా దగ్గర ఫోన్లో లేకపోవడం వల్ల మా మనవడు, మా చిన్నమ్మాయి, మా అల్లుడికి వాళ్ళే మాట్లాడుతున్నారు. నాకు యథార్థం చెప్తే నేను ఎక్కడ కంగారు పడతాను, నాకు చెప్పకుండా బాగానే ఉన్నారు అని చెప్తూ మరి 9వ తారీఖున నాకు తెలిసింది ఈ విషయం. మరి అప్పటి నుంచి కూడా మరి వాళ్ళందరితోటి కూడా కాంటాక్ట్లో ఉండి మరి లోకేష్ గారు ఏవేమైతే మాటలు ఇచ్చారో, అది మీకు వాటర్ సరిగ్గా వస్తుందా, భోజనం సరిగ్గా అందుతుందా అన్నం అక్కడ అధికారులు వచ్చి మానిటరింగ్ చేయటం, ఇదంతా సక్రంగా మీకు రేపు ఎట్టి పరిస్థితుల్లో అని అంటే 10వ తారీఖున పంపిస్తా అన్నారు. 6 గంటలకు సిద్ధంగా ఉండమన్నారు. ఉన్న తర్వాత అక్కడ క్లియర్ అవ్వలేదు ఇంకా జనాలు. మరి ఈరోజు పూర్తిగా వాళ్ళు రక్షణలోని తీసుకొని ఈవేళ 4 గంటలకి ఫ్లైట్ ఎక్కారు. ఎక్కినట్టు మాకు ఫ్లైట్లో ఉండడం, మరి వెళ్ళడం కూడా అన్ని ఫోటోలు పెట్టారు. ఇప్పుడు 6:20 విశాఖపట్నంలో ల్యాండ్ అవుతారు. మీరు ఇదంతా కూడా మరి లోకేష్ గారి యొక్క కృషి, ఆయన యువకుడైనా సరే ఉత్సాహంగా మరి ప్రజలకు ఏదో సేవ చేద్దాం, యాత్రికులకి
ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అటువంటి భావన ఎంతోమందికి కలగదు. మరి అటువంటి భావన కలిగినటువంటి వారు ఎప్పుడూ మరి మంచిగానే ఉంటారు. అలాగే సానా సతీష్ వారు కూడా ఎంతో సహకారంతో మరి మాకు ధైర్యం చెప్పారు. మరి పోయిన రాత్రే 10:30 గంటలకి మరి మన ఎమ్మెల్యే కొండబాబు గారు ఫోన్ చేసి, నేను మినిస్టర్ గారి దగ్గర సీఎం గారి దగ్గరే ఉన్నాను, మా కాకినాడలో 2 ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను అడిగాను, అన్ని విధాలుగా మా సహకారాలు ఉంటాయి అని వీళ్ళందరి సహకారంతో మరి ఈవేళ సురక్షితంగా నా భార్య కూతురు రావడం వల్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే సానా సతీష్ గారికి, మరి ఎమ్మెల్యే గారికి, లోకేష్ గారికి, ఇటువంటి వారు మరి ప్రజల్లో ఉండి సహకారాలు అందించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అంటే మొదట్లో వాళ్ళంతా భయభ్రాంతులు గురయ్యారు అని చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే అక్కడ అవన్నీ కూడా మీతో మాట్లాడారు ఆ సమయంలో మీ కుటుంబ సభ్యులు? మా అమ్మాయితోటి మా అల్లుడితోటి చాలా విపరీతమైన భయభ్రాంతులతో చెప్పారు, కానీ వీళ్ళు నాతో చెప్పలేదు నేను ఎక్కడ భయపడతాను అని. చాలా కంగారు పడ్డారు అక్కడ వాతావరణం చూసి. ప్రత్యేకంగా హోటల్లో మరి ఎన్ని రోజులు ఉండిపోయారండి వాళ్ళు అదే హోటల్లో? ఒకే హోటల్ 4వ రోజు అండి. 3 రోజులు చాలా విపరీతమైన భయభ్రాంతులతో ఉన్నారు. ఈవేళ కొంచెం ఊరట కలిగింది దగ్గరుండి. మరి అందరూ అధికారులు దగ్గరుండి మరి ఫ్లైట్ ఎక్కించారు. చాలా సురక్షితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా అమ్మాయికి ఫోన్ చేశారు, ఆ క్లిప్పింగ్లన్నీ నాకు పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది. ఈవేళ మరి ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు, ఇంత సేఫ్గా వస్తారని. మరి నారా లోకేష్ గారికి కానీ, సతీష్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ మరి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. వీరి దగ్గర కూడా సార్ ఇప్పుడు అక్కడికి ఇలా వెళ్ళిన ప్రదేశం ఏ విధంగా ఉంటుంది? గతంలో కూడా మీరు వెళ్ళారన్నారు, ఆ ప్రదేశం ఎలా ఉంటుందండి అసలు? అది చాలా వర్త్ అండి, చాలా వర్త్ అయిన ప్లేస్ అది. మన వైష్ణవ సాంప్రదాయంలో అట్మోస్ట్ అదే. ప్రతి వాళ్ళు కూడా వైష్ణవ సాంప్రదాయం పాటించిన వాళ్ళు తప్పకుండా వెళ్తారు. జీవితంలో ఉదాహరణ చూడాలని ఆశతోటి. చాలా రిస్కీ అండి అది. అక్కడ అది ముక్తినాథ్ మెయిన్. ముక్తినాథ్ వెళ్ళాలంటే చాలా కష్టం. 2 రోజులు 3 రోజులు కూడా ఉండిపోతాం, ఫ్లైట్లు తిరగవు. ఫ్లైట్ అయితే 10 నిమిషాల్లో హెలికాప్టర్ వెళ్ళిపోద్ది బాగుంటే వాతావరణం బాగోకపోతే 3 రోజులు 4 రోజులు ఉండి ఇంకా చూడలేక వెనక్కి వచ్చి మేము కూడా వచ్చేసాం. మొన్న ఈ మధ్య 2 నెలల క్రితం మేము వెళ్ళి దేవుడి దైవాలు చూసి రావడం జరిగింది. అనుకోకుండా ఈ సంఘటనలో మా వాళ్ళు పాపం అక్కడ ఉండిపోవడం. నేను కూడా ప్రొద్దుట కాట్మండు మాట్లాడాను రోజాతోటి, ధైర్యంగా ఉండమ్మా ఏం పర్లేదని చెప్పాను. లోకేష్ గారు చాలా గొప్పగా ఆశ్రయం కల్పించారు, ధైర్యం చెప్పారు. అలాంటి వాళ్ళు మనకు ఉండడం కూడా ముక్తినాథ్ ఆ యొక్క ప్రాంతాలు అదే పక్కన అదే అయిపోయి తిరిగి వచ్చే టైంలో ఇలా ఈ సంఘటన జరగడంతో వెళ్ళిపోయారు అందరూని. పక్క ఎదురుండా లాడ్జీలో కూడా చాలా బీభత్సం చేశారు. రోడ్ల మీద కూడా చాలా బీభత్సం, తట్టుకోలేకపోయారు, అంతా అడ్లిపోయారు. వీళ్ళ అదృష్టం కొలిది వీళ్ళకి ఏమీ అవ్వలేదు భగవంతుడి దయ వల్ల. సేఫ్గా ఇప్పటికి వైజాగ్ చేరి ఉండాలా. ఫ్లైట్ ఎక్కాక మాకు కబురు కూడా వచ్చింది. అదే ఏ విధంగా అనిపిస్తున్నారంటే పక్కన లోకేష్ గారు కావచ్చు, సానా సతీష్ గారు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏ విధంగా? చాలా వర్త్ అండి వాళ్ళు చేసిన పని. జీవితంలో మర్చిపోలేని సంఘటన. చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా. వాళ్ళ గవర్నమెంట్లో ఇలాంటి చేస్తున్నారంటే చాలా మన ప్రజలు అదృష్టం చేసుకున్నట్టే. అంతగా వారికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం. ఇది పరిస్థితి. ముక్తినాథ్ వెళ్ళి వీళ్ళంతా కూడా అక్కడ చిక్కుకున్న నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే కాకినాడకు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో, అలాగే బుద్ధరాజు సరళగా ఆవిడతో పాటు ఆమె కుమార్తె ఎవరైతే రోజారాని, మొత్తం ఇద్దరు కూడా చిక్కుకున్న నేపథ్యంలో కాకినాడకు సంబంధించినటువంటి ఎవరైతే బుద్ధరాజు సత్యనారాయణరాజు గారు కూడా దీనిపై మొదటగా ఆందోళన చెందారు. అక్కడ ఉన్నటువంటి హోటల్లో పక్కనే మరొక హోటల్ కూడా తగలబెట్టి అల్లరిమూకలు మరి అతి దారుణంగా తగలబెట్టిన నేపథ్యంలో వీళ్ళు కూడా మొదటగా భయభ్రాంతులు గురయ్యారు. ఈ నేపథ్యంలో పక్కన ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిన్న అనంతపురంలో పెట్టినటువంటి సభ కూడా అక్కడికి లోకేష్ హాజరు కాకుండా ప్రత్యేకంగా ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క ఏ విధంగా జరుగుతుంది టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చిక్కుకున్నారో కూడా ఈ డేటా కూడా సేకరించి ఈ నేపథ్యంలో కాకినాడకు సంబంధించినటువంటి మా ఎంపీ ఎవరైతే ఉన్నారో, అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుతో పాటు అలాగే ఎమ్మెల్యే కొండబాబు కూడా చొరవ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి కాకినాడలో 2 యాత్రికులు ఉన్నారు, వారి యొక్క డీటెయిల్స్ కూడా సేకరించి వాళ్ళకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడైతే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారో ఎవరెవరు చిక్కుకున్నారో ఈ యొక్క సమాచారం ఇచ్చి వెంటనే వాళ్ళకి సమాచారం ఇచ్చిన ఈ యొక్క ఇక్కడ డేటా కూడా సేకరించిన నేపథ్యంలో ఇక్కడ కాకినాడకు సంబంధించిన 2 కూడా సురక్షితంగా తీసుకువచ్చేందుకు వాళ్ళతో పాటు ఉన్నటువంటి 38 మంది మొత్తం అందరూ కూడా సురక్షితంగా ఈరోజు సాయంకాలం కల్లా మొత్తం
వైజాగ్ అయితే చేరుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా తీర్థయాత్రకు వెళ్ళిన వాళ్ళని ఈ విధంగా వాళ్ళనైతే సురక్షితంగా తీసుకుని వచ్చేందుకు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చాలా అభినందనీయం అంటూ కూడా నారా లోకేష్తో పాటు కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబుని, మొత్తం పవన్ కళ్యాణ్ మొత్తం అందరూ కూడా వీళ్ళంతా కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈరోజు సాయంకాలానికల్లా వస్తారు వైజాగ్ వచ్చి, వాళ్ళైతే రేపు ఉదయానికైతే కాకినాడ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు మొదట ఆందోళన చెందినప్పటికీ ఇప్పుడైతే కూడా ఈ విధంగా వాళ్ళు వస్తున్నారు, సురక్షితంగా ఇంటికి చేరుతున్నారని చెప్పిన నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.